నమస్తే అన్నయ్య. రాకేష్, ఇదేనా రావటం? అవునన్నయ్య, ఇప్పుడే వచ్చాను. రాకేష్, మీ కాలేజ్ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి? మనం నిలబెట్టిన వ్యక్తి యూనియన్ ప్రెసిడెంట్ గా గెలవబోతున్నాడు. రాకేష్, నిన్ను ఈ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేస్తా. నిజమా అన్నయ్య? అవును రాకేష్, ఈ టైంలో మనం ఈ ఎలక్షన్స్ వరకు చాలా ప్రెస్టేజ్ విషయం. ఎమ్మెల్యే అయితే సీఎం కూడా కావచ్చు. అన్నయ్య, అవసరమైతే మన వాళ్ళందరిని పిలిపించి రిగ్గింగ్ చేయించి మరి నిన్ను ఎమ్మెల్యే చేస్తా. రాకేష్, ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా చేతికొచ్చిన సీఎం పదవి చేజారిపోతుంది. అన్నయ్య, వాడెవడో రాజా అంట. వాడిని గనక మనం అడ్డు తొలగిస్తే మనకి ఇంకా తిరిగే లేదు. రాకేష్, వాడి సంగతి నాకు వదిలే. అది సరే కానీ నీ మీద నిలబెట్టిన వాడెవడు? అన్నయ్య, వాడెవడో పవన్ అంట. వాడిని గనక మనం అడ్డంగా నరికితే మనకి ఇంకా పోటీయే ఉండదు. రాకేష్, ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా. నువ్వు ఈలోపు క్లబ్ డాన్సర్తో డాన్స్ వేయి హాయిగా.